తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఈ పరిపాలన అంటే ఇప్పుడు కొత్తగానే కొంచెం లేని సంసారాన్ని కొంచెం మనము డెవలప్ చేసుకోవాలంటే కూడా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నమ్మకం ఉందా 4 ఏళ్లలో మొత్తం మంచిగా చేస్తాడు? ఇప్పుడు ఇంట్లో 4 అందరూ ఉంటారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి లేకుంటుంది. ఇచ్చిన ఆస్తిని 2-4 పంచింటాడు. కొంచెం అప్పు పంచింటాడు, కొంచెం ఆమదానం పంచింటాడు. అయితే ఇది తెలంగాణ ప్రభుత్వం కూడా కొంచెం అప్పు నీటది. దాన్ని సరిచేసి మళ్ళీ మనకు రైతులందరికీ కానీ జనానికి కానీ మేలు చేయాలంటే కూడా కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో కూడా మనకు అందరికీ మేలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరు బెటర్ అనిపిస్తుంది? కేసీఆర్ని చూసినావు, రేవంత్ రెడ్డిని చూసినావు కదా, ఎవరు బెటర్ అనిపిస్తున్నారు సీఎంగా? ఇక బెటర్ అంటే ఇప్పుడు దీన్ని చూడలే కదా. 1 ఇయర్ చూసినావు? లేదు 1 ఇయర్. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? పాజిటివ్గానే ఉందా, నెగిటివ్ ఉందా? మంచిగా ఉంది. పథకాలన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి కదా. ఫ్రీ బస్సు వాడుతున్నారా మీ ఇంట్లో అందరూ? వాడుతున్నారు. మంచిదేనా? మీకు మంచిదే అనిపించింది అట్లా ఫ్రీ ఇవ్వడం? చాలా మంచిగా ఉంది. ఓకే, మీ ప్రాంతంలో గురుకులాలు అంతా బాగానే ఉన్నాయా? ఫుడ్ అదంతా మంచిగా ఉంది కదా, మంచిగా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇస్తున్నాడు. మాది ఉమ్మడి మద్దూరు మండలం అంగన్వాడీ మోడల్ స్కూల్ అని చెప్పి మొన్న రీసెంట్గానే ఇచ్చేసి దానికి దాదాపు 30 lakhs అది స్పెషల్ ఆఫీసర్ వచ్చి మా ఊరు విజిట్ చేసిండు. టోటల్గా 5 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఒకటి మోడల్ అంగన్వాడీ బిల్డింగ్ ఇస్తామని చెప్పారు, ఒకటి నార్మల్ అంగన్వాడీ ఇప్పుడు ప్రజెంట్ శాంక్షన్ చేశారు. కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలు గాడి తప్పిన ఆ ప్రభుత్వాన్ని ఒక 1 ఇయర్లోనే ఒక స్టేజ్ పైకి తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ కులగణన చేస్తున్నారు కదా, దాని గురించి నెగిటివిటీ వస్తుంది బయట, మీ ఒపీనియన్ ఏంటి? మంచిగా అంటారా? చాలా మంచిది, ఎందుకంటే బీసీలకు అనేది అగ్రకులాలకు మంచి జరుగుతుంది. హైడ్రా కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి కదా, దాని గురించి అది మీ ఒపీనియన్ ఏంటి? మంచిగా చెడు కనుకుంటారు? చాలా మంచిది, ఎందుకంటే అక్రమార్కుల మీద దాడి చేసి ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చెరువులు కానీ కుంటలు కానీ అన్నీ ఇదే అయిపోతే రేపటి రోజు పరిస్థితి ఏమవుతుంది? చాలా మంచి నిర్ణయం అది ముఖ్యమంత్రి గారిది. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరిని చూసింది కదా, ఎవరు బెటర్ అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారు 100% బెటర్. Subscribe us and press the bell icon for more interesting updates.